వాడిని పలకరించడానికి మీరు వెళ్తారా? ఆల్ ద వే ఫ్రమ్ తాడేపల్లి టు శ్రీకాకుళం. అందుకే మీ మానసిక స్థితి ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా. నేను సైకాలజిస్ట్, నాకు కొంచెం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అంబటి రాంబాబుని అడగండి, హీ విల్ టెల్ అబౌట్ మీ. నేను అందుకే అడుగుతున్నా, మీరు సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. అక్కడికి వెళ్తారా? ముద్దాయిని పలకరించడానికి వెళ్తావా? రేపేమో విరూపాక్షని పలకరించడానికి వెళ్తావా ముద్దాయిని? మొన్నండి తెనాల్లో 3 దుర్మార్గులు, రౌడీ షీటర్స్, క్రిమినల్స్, గంజాయి తాగేవాళ్ళు, మత్తు పదార్థాలు తాగేవాళ్ళు, తాగి రోడ్డు మీద వచ్చే ఆడపిల్లలందరినీ అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళ కొమ్ము పట్టుకుని లాగేవాళ్ళు, వాడు జడలు పట్టుకుని లాగేవాళ్ళని పోలీసులు కొంచెం యాక్షన్ చూపించారు. ఎందుకు? మహిళల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కోసం, మహిళల్లో ఒక ధైర్యాన్ని క్రియేట్ చేయడం కోసం. ఎస్, నేనే చెబుతా, పోలీసులు కొట్టారు అంటే కొట్టక ముద్దు పెట్టుకుంటారా? కొట్టడం చట్టబద్ధంగా నేరం కాదంటే అది ఒక సపరేట్ కేసు వేసుకోను. బట్ ఆ మహిళలు కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఈ 3 వ్యధాలను కొడితే దేవర్ రిమైండర్, జైలుకు పంపిస్తే వాళ్ళని పలకరించడానికి వెళ్తా. ఏమి సిగ్గుమాలిన పని అయ్యిందంట. వాడి భార్య వెళ్ళలేదు పలకరించడానికి. వాళ్ళ 3లో ఒకటి భార్య వెళ్ళ, వీడు నీతి లేని వ్యధావుడు, అనవసరంగా వీడిని పెళ్లి చేసుకున్నాను, ఐ డోంట్ గో టు హిమ్. వాడి భార్య పలకరించడానికి వెళ్ళలేదు, వాడి భార్య సానుభూతి చెప్పడానికి వెళ్ళలేదు, ఆ రౌడీలను పలకరించడానికి ఈ పెద్ద మనిషి వెళ్తాడు. ఒక పార్టీ అధ్యక్షుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ. నేను అందుకు అడుగుతున్నాను, ఎందుకు ఇటువంటి నేరస్తుల పట్ల అంత ప్రేమ, అభిమానం, ఆరాటం, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే మీ మెంటల్ మానసిక స్థితి ఒక్కసారి చెకప్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు నేరస్తుల కొమ్ము కాస్తున్నారు, వాళ్ళ వైపు మీరు ప్రయాణం చేస్తున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను అక్కడ పోలీసులు బ్రహ్మాండంగా 2 కేసులు రిజిస్టర్ చేశారు. శేఖర్ని కొట్టి వాడు చావు బతుకుల్లో ఉన్నాడు, బెల్లారి హాస్పిటల్లో ఉన్నాడు. అతనిది ఈ కేసు రిజిస్టర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ క్రైమ్ నెంబర్ 37/2026, అటెంప్ట్ టు మర్డర్. ఇది SC/ST యాక్ట్తో ఆ అమ్మాయిని అవుట్రేజ్ చేసింది, మోడెస్టీ అవుట్రేజ్ చేసింది. ఈ 2 కేసుల్లో ముద్దాయి. ఈ ముద్దాయిని పలకరించడానికి మన పెద్ద మనిషి వెళ్తానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడి న్యాయమని అంటూ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కొంచెమైనా మీకు విఘ్నత ఉందేమో అని నేను అంటున్నాను. మీ వాడిని తీసుకెళ్ళండి, ఎగ్జామినేషన్ చేయించండి. ముద్దాయి ఎవరైనా సానుభూతి, అమ్మ మా వాడు ఏదో తప్పు చేశాడు అని ఆ అమ్మాయి సుచిత్ర ఇంటికి వెళ్ళండి, ఆ మాదిక పల్లెలు వెళ్ళండి, ఆ పిల్ల ఇంటికి వెళ్ళి పలకరించండి. ఆ అమ్మాయి నెత్తిని పెడతావు కదా, చెయ్యి భస్మాసువస్తంలో ఏదో పెడతాడు, నెత్తి మీద చేయి పెడతాడు కదా, పెడతాడు, పెట్టు ఆ పిల్లది నెత్తి మీద. అమ్మా నేను చూసుకుంటాను, ఆర్థికంగా ఇచ్చేస్తాను, మా ఏదో తప్పు చేశాడులే, వాడిని క్షమించమ్మా, చట్టం వాడిని అక్కడ ఇక్కడ తన్నుద్దులే అని చెప్పు. అది ఇక్కడ న్యాయం. ఈ 3 తెనాల్లో యథాలు చేసిన దానికి బాధితులైన మహిళల దగ్గరికి వెళ్ళు, అమ్మ నాకు తెలియక వచ్చానమ్మా యథాలను పలకరించడానికి, వీడు చాలా దుర్మార్గులమ్మా, వాడు పెళ్ళం కూడా రాలేదట పలకరించడానికి, నాకు తెలియక వచ్చానమ్మా, మా సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను మిస్లీడ్ చేశారమ్మని చెప్పు. ఈ సీదిరి అప్పలరాజుని తెలియక వచ్చాను, వీడు వెధవ పని చేశాడని నాకు తెలిసిందమ్మా, ముద్దాయిని మార్చాడని నాకు తెలిసిందమ్మా, నకిలీ ముద్దాయిని పెట్టాడని నాకు తెలిసిందమ్మా, దొంగ సర్టిఫికెట్ ఇచ్చాడని నాకు తెలిసిందమ్మా, దొంగ రిపోర్టు పోలీసులకు ఇప్పించాడని తెలిసిందమ్మా, పోలీసులు తప్పుదారి బట్టి ఇచ్చాడని తెలిసిందమ్మా, ఎంత నేరం చేశాడు వీడొక వెధవ క్రిమినల్ అని తెలియకొచ్చానమ్మా అని ఆ యాదవులు ఏదైతే ఆ చచ్చిపోయిన అంజయ్య అతని భార్య ఉందో ఆమె దగ్గరికి పలకరించు. ఇది కదా చేయవలసిన పని జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమంటారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? ఇది కదా చేయాలి నిజంగా నువ్వు రాజకీయ నాయకుడు అయితే. అందుకే పాత్రికేయ సోదరులారా, మీరు టీవీ చూస్తున్న వ్యూయర్స్ అందరూ, ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన మానసిక స్థితిని కూడా బేరీజు వేయండి. నేను సజెస్ట్ చేస్తున్న గుంటూరు మెడికల్ కాలేజీలో మంచి టీం ఉంది. తప్పే ఉందండి, తప్పే ఉంది, ఒకసారి చెకప్ చేయించుకుంటారు. లేకపోతే ముద్దాయిల పట్ల ఇంత ప్రేమ ఏంటండి, ముద్దాయిల పట్ల ఇంత అభిమానం ఏంటండి, ఇది చేయాలని చెప్పి కూడా తెలియచేస్తూ అక్కడ విరూపాక్ష అనే ఒక శాసనసభ్యుడు వ్యవహరించిన తీరు మేము ఖండిస్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాలకి, ముఖ్యంగా మాదిగ వర్గానికి, ఆ మహిళకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.